హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇది మా మిరపనారండి. అయితే ఇది వేసి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. దీంట్లో మనం ఒకసారి స్ప్రే చేయటం జరిగిందండి. అది మిరపనారు అధిక వర్షాల వలన చనిపోవటం జరుగుతుందని, అలాగే ఏరుకుళ్ళుటి సమస్య, అలాగే పురుగుందని చెప్పేసి నేను మందులు తీసుకున్నానండి. అవి అయితే బాగానే పనిచేసినాయండి. చూడండి ఒకసారి మన మిరపనారు ఎలా ఉందో, బాగుందండి. చనిపోవటం కూడా తగ్గిందండి. ఇగోదండి, మనం ఇంకొక 20 రోజుల్లో అయితే ఈ నారు వేసుకోవచ్చండి. అందుకోసం అని చెప్పేసి నేను మందు చల్దామని చెప్పేసి నేను మందు తీసుకురావడం జరిగింది. అయితే మన దుక్కులో డిఏపి వేసినామండి. దాని తర్వాత ఇంత మట్టికి ఏమీ చల్లలేదండి. అయితే ఇప్పుడు మనం మందు తీసుకురావడం జరిగింది. అది ఒకసారి మీకు చూపిస్తా అండి. ఇదేనండి మనం తీసుకొచ్చినటువంటి మందు, కొకైలి అండి, ప్రతిభా బయోటెక్ వాళ్ళది. దీంట్లో ఉన్న కంటెంట్ చూసుకున్నట్టయితే N 15%, అలాగే K2O 10%, S 19% ఉంటుంది. యూరియా, భాస్వరం, అలాగే సల్ఫర్, ఈ మూడుతో పాటు ఇంకా చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయండి. అలాగే ఇది భూమి యొక్క pHs లెవెల్ని పెంచి మొక్క ఎదుగుదలకు, అలాగే గ్రోత్కి మంచిగా పనికొస్తుందండి. అలాగే ఇది చల్లటం వల్ల వేరు వ్యవస్థ కూడా ఎక్కువ వస్తుందండి. ఇది మనం మొక్కల మీద చల్లటం వల్ల అదే మందు చల్లినట్లయితే ఆకుల మీద ఉండి చెట్టు చనిపోవడం జరుగుతుందండి. ఇది చల్లటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. మొక్క దులుపుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుందండి. అయితే ఇది మనం 10 ప్యాకెట్లకు గాను 1 కేజీ తీసుకున్నామండి. ఇది ఎక్కువ కూడా అవసరం లేదండి, కేజీ అయితే సరిపోతుందండి. ఓకే అండి.